కార్తీక మహాపురాణము 10వ రోజు పారాయణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత విశేషము. ఆ విధముగా ప్రత్యక్షమైన శ్రీహరిని మహర్షులు అనేక విధములుగా ప్రస్తుతించిరి. అనంతరము ఆ ఋషులలో వృద్ధుల జ్ఞానసిద్ధుడను మహర్షి శ్రీ మహావిష్ణువును అవలోకించి, ఓ మహాదేవా, నీవు వేద్యుడవు, అద్వితీయుడవు, లోకమున నీకు తెలియని విషయములుండవు. దేవతలు సైతము నిరంతరము నీ సేవయందు నిమగ్నులయ్యున్నారు. మహర్షులు సైతము నీ పాద సన్నిధి చేర కుతూహలపడుచుందురు. నీవు సర్వాంతర్యామివి. నీ వలననే సర్వేంద్రియములకు జవసత్వములు కలుగుచున్నది. అందువలననే ఎన్ని యుగములు దొర్లిపోయినను నీవే పురాణ పురుషుడవై ఉన్నావు. నిన్ను ఎన్ని విధముల కొలిచినను సరిపోదు, సరికదా తనివి తీరదు. ఓ మహానుభావ, అనేకులను బ్రోచితివి. ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలుగా గల అనేక మంది భక్తులను బ్రోచి భక్తి మందారుడవని పేరుగాంచితివి. కేశవ, నారాయణ, గోవింద, హరే ముకుంద, మురారే రక్షించుము అని పలు విధముల ప్రార్థించిన అనంతరము శ్రీహరి జ్ఞానసిద్ధుని చూచి, ఓ జ్ఞానసిద్ధ, నీవు నిజముగా జ్ఞానసిద్ధుడవు. నీ స్తోత్రములకు మా మనస్సు పొంగిపోయినది. నీవు నీకు వలసిన వరంబు కోరుకొనుము అని చెప్పగా జ్ఞానసిద్ధి పరమాత్మని చూచి ఇట్లనియే, ఓ మహనీయ, మునిజనమందారా, సర్వసంగ పరిత్యాగులము మాకు ఇంకేమి కావలేను. నీ పాద పద్మములందు మా మనస్సు నిశ్చలంగా ఇండునట్లు నన్ను అనుగ్రహించుము అని వినయంగా చెప్పిన జ్ఞానసిద్ధుని మాటలను విని శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పసాగెను. ఓ మహామునులారా, ఈ లోకమందు అనేకులు దురాచారులై స్వధర్మములను వదిలి అవివేకులై తిరుగుచున్నారు. కావున వారలకును మీకును సర్వులకును ఉపయోగించి వ్రతము దానిని చెప్పెదను. మీరందరూ సావధానులై విని ఆ వ్రతమును ఆచరింపుడు, మీకు శుభము కలుగును. ఓ మహర్షులారా, నేను లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీరసాగరమున శయనించి మరల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంచెదను. ఈ 4 మాసములు పవిత్రములైనవి. వీటిని చాతుర్మాస్యములందురు. ఈ 4 మాసములందు చేసిన వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు. అట్లు వ్రతములు పూజలు చేసిన వారు నిక్కముగా నన్ను చేరుగురు. వ్రతమాచరింపని వారు దుఃఖభాగులగుదురు. కావున మీరందరూ ఈ వ్రతమును ఆచరించి ఇతరులచే ఆచరింపజేయుడు. నన్ను స్తోత్రము చేసిన వారికి నా సన్నిధి మరింత సులభము అని చెప్పి అంతర్హితుడయ్యను. ఓ జనక మహారాజా, అట్లు శ్రీ మహావిష్ణువు మహామునీశ్వరులందరకును చాతుర్మాస్య వ్రతమును చేయవలసినదిగా ఉపదేశించను. అదియే నీకు నేను చెప్పి తిని. ఈ వ్రతమునే అంగరీస మహర్షి బ్రాహ్మణ కుమారునకు చెప్పెను. ఈ వ్రతమును అందరూ జాతి మత కుల వివక్షతలు లేక ఆచరించవచ్చును. స్త్రీ పురుష భేదము అసలు లేదు. జ్ఞానసిద్ధి మొదలుగా గల మహామునులందరూ ఈ వ్రతమును ఆచరించి కైవల్య పదము నందిరి. కావున ఓ జనక, నీవును ఈ చాతుర్మాస వ్రతమును ఆచరింపుము అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఉపదేశించను. 19వ సమాప్తః. 20వ పురంజయుడి వృత్తాంతము. ఇట్లు అనేక విధములుగా చాతుర్మాసము గురించి చెప్పిన వశిష్ఠుని చూచి జనకుడు ఇట్లనెను. ఓ మహాముని, కార్తీక మాస మహత్యమును నాకు తెలిపితిరి. ఇంకనూ వినవలేనని ఉన్నది. కావున నాకు మరింత వివరంగా తెలుపవలేను. నన్ను అనుగ్రహించుడు అని ప్రార్థించగా వశిష్ఠుడు ఎంతయో సంతసించిన వాడే జనక మహారాజును చూచి ఇట్లనియే, ఓ రాజా, పూర్వము అగస్త్యునకును అత్రికిని కార్తీక మహత్యమును గూర్చి కొంత చర్చ జరిగినది. అది నీకు వినిపించదను, వినుము అని ఇట్లు చెప్పనారంభించను. పూర్వకాలమున ఒకానొక శుభ సమయంబున అగస్త్యుడు అత్రి మహర్షిని చూచి, ఓ అత్రి మహర్షి, నీవు విశ్వంశ సంభూతుడవు కాన నీకు పూర్ణిమ కార్తీక మాసమును గూర్చి తెలియను. కావున దానిని నాకు వివరంగా తెలుపుము అనగా అగస్త్యుని చూచి అత్రి మహాముని ఇట్లనియే, ఓ అగస్త్య మహాముని, తమకు తెలియనిదేమున్నది? ఆరోగ్యమే మహాభాగ్యము. శ్రీహరియే దేవదేవుడు. అటులనే మాసములలో కార్తీకము పవిత్రమైనది, శ్రీహరికి అత్యంత ప్రియమైనది. కార్తీకమున చేసిన స్నానము, జపము, వ్రతము, దీపారాధన వలన ఎనలేని శుభ ఫలములు కలుగుచున్నవి. శ్రీహరి భక్తి కంటే వేరు వ్రతము లేదు. అదియే సర్వ విధముల సిరి సంపదలను, ఆయురారోగ్యములను, కైవల్యమును అందించును. ఈ మాదిరి శుభ ఫలితములనిచ్చు కార్తీకము యొక్క మహత్యమును గూర్చిన చిన్న కథ ఒకటి గలదు. దానిని శ్రద్ధగా వినుము. పూర్వము త్రేతాయుగమున పురంజయుడను రాజు అయోధ్యానగరమును పాలించుచుండెను. అతడు సమస్త శాస్త్రములను అభ్యసించిన వాడు. పట్టాభిషేకం జరిగిన నాటి నుండి న్యాయబద్ధముగా రాజ్యపాలనము చేయుచుండెను. అయినను కొంతకాలం గడిచిన తర్వాత అతని యందు ఇంకనూ రాజ్యము, సంపదలు సంపాదించవలెనను కోరికయు ఆశయు కలిగినవి. జ్ఞాన వివేకములు నశించినవి. చెడు బుద్ధి కలిగిన వాడై ఇతర రాజుల రాజ్యములను మాయోపాయముల చేత వశపరుచుకొనెను. దేవ బ్రాహ్మణ మాన్యంబులు లాగుకొనెను. అధికముగా పన్నులు విధించి ప్రజలను మరింతగా బాధించెను. ప్రజలను రక్షింపవలసినది పోయి దోపిడీలు, దొంగతనములు చేయించుచుండెను. ప్రజలకు భద్రత నశించినది. ఆ సమయంలో గల ఇరుగు పొరుగు రాజులందరూ ఈ అరాచకమును, ఈ దేవ బ్రాహ్మణ దూషణకు విగుల విచారించిరి. తమలో తాము యోచించుకొని తమ తమ బలగములతో అరుదించిరి. అట్లు ఆ రాజులందరూ అయోధ్యానగరమును ముట్టడించిరి.
పలికిరి. ఈ విషయమును చారుల వలన విని పురంజయుడు కొంచెమైనను భయము చెందక బాధపడక తన బలములనన్నింటినీ కేంద్రీకరించి చతురంగ బలములతో బయలుదేరి రణభేరి మ్రోగించెను. సింహనాదము చేసి వారిని ఎదుర్కొనెను. ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకోనం వింశతి అధ్యాయౌ 10వ నాటి పారాయణము సమాప్తము.